హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము నిన్న కథలో ఏం చెప్పుకున్నాము? విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని వెళ్తూ ఉండగా విశాల నగరం చేరి అక్కడ వెళ్ళేసరికి ఆ నగరం యొక్క విశేషాలు తెలుసుకోవాలి అని విశ్వామిత్రుడిని అడగడం జరిగింది. మరి విశ్వామిత్రుడు ఆ నగరం యొక్క మొదటి నుంచి కూడా పాలించిన రాజుల గురించి, వారి విశేషాల గురించి కూడా అన్నీ తెలియజేశారు. అయితే ఆ పట్టణానికి వెళ్ళగానే అక్కడ ఆ సమయంలో ఈ విశాలని పాలిస్తున్న రాజు వచ్చి వీరిని మరి పూజించి, మహాత్మా, మీ రాక వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అని స్తుతించాడన్నమాట. అలాగా మహాత్ముల్ని పూజించడంలో రాజాధిరాజులైనా సరే ఆ విధంగా పాదాల మీద పడి వారిని శరణుజొచ్చే విధంగా మాట్లాడేవారు. అది మనకి ఏం తెలియజేస్తుంది? మనం ఎంత గొప్పవారమైనా, మనకెంత ధనమున్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంతో మరి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మహాత్ముల ముందు, గురువుల ముందు మనం ఎప్పుడూ కూడా ఒక రేణువు, ఇసుక రేణువు ఎంత ఉంటుందో అంత కూడా ఇంకా తక్కువే మనం అనే భావాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అందుకే ప్రతి కథలో కూడా ఈ విలువల్ని మనం గమనించడం అసలు చేసుకోవాలన్నమాట. అందుకని ఆ విధంగా రాజు మహాత్ముని పూజించి అడగడం జరిగింది. తర్వాత అడుగుతారు మళ్ళీ, ఎవరండి? విశాల నగర రాజు సుమతి. మహాత్మా, రామలక్ష్మణులను గురించి మనం ఏమనుకుంటామండి? రాముల వారి గురించి గుళ్ళో విగ్రహాలు చూస్తూ, ఫోటోల్లో విగ్రహాలు చూస్తూ రాముడు ఇంత సుకుమారంగా ఇలాగా ఉంటాడు, పూరేకులాగా అని అనుకుంటాం కదా. కానీ ఇప్పుడు చూడండి, అసలు రాముడు ఎలా ఉన్నాడు, ఎలా ఉండేవాడు, ఆయన ఆకారం ఏంటి అనేది కొంచెం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఈ యువకులు దేవతలతో సమానమైన పరాక్రమవంతులుగా కనబడుతున్నారు. విశ్వామిత్రుడిని అడుగుతున్నాడు అనమాట, ఎవరు వీరు అని. అడగడంలో కూడా ఎలా అడుగుతున్నాడో చూడండి. వీరిలో పెద్దవాడు శార్దూలంగా ఉన్నాడు, ఏనుగులా నడుస్తున్నాడు, మరి నేత్రాలు చూస్తే తామరపు రేకుల్లా విశాలంగా ఉన్నాయి, మరి అందమేమో అశ్విని దేవతల కంటే కూడా అందంగా ఉన్నారు. ఈ విలాసార్థం వచ్చిన వారు కనిపించట్లేదు. ఈ ఖడ్గతూణీరాలు ధనుర్ధారులై ఈ భూమండలానికి వచ్చిన దేవకుమారుల్లాగా కనబడుతున్నారు. ఎవరు వీరు? ఎందుకు వచ్చారు? ఆయుధాలు ధరించి ఎవరికీ కూడా రాలేని మార్గంలో వీరు ఎందుకు వచ్చినట్టు, ఇదంతా నాకు చెప్పాలి మీరు అని అడిగాడనమాట నమ్రతగా రాజుగారు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు జరిగిన విషయమంతా చెప్పాడన్నమాట. మరి తను సిద్ధాశ్రమనందు యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు పెట్టే బాధలు చెప్పి, ఆ రాక్షస సంహారం కోసం ఈ రామలక్ష్మణుల చేత నేను చంపించడం, మిథిలా నగరానికి ఇప్పుడు జనకుడి యొక్క యాగం చూడటానికి వెళ్తున్నాము అని విషయాలన్నీ కూడా చెప్పారన్నమాట వివరించి. ఆ విశ్వామిత్రుడి మాటలు విన్న సుమతి ఎంతో సంతోషించి దశరథుని కుమారులైన రామలక్ష్మణులను యథావిధిగా పూజించాట. అప్పుడు రామలక్ష్మణులు
ఆ రాజుగారు అంటే సుమతి చేసిన పూజల్ని స్వీకరించి ఆ రాత్రి అక్కడే సుఖంగా నిద్రపోయారట. వేకువజామునే లేచి వాళ్ళు వారి కార్యక్రమాలన్నీ ముగించుకొని మిథిలకు ప్రయాణమయ్యారు. మరి అక్కడ మునులందరూ కూడా రామలక్ష్మణులని విశ్వామిత్రుడిని చూసి, మీరు మిథిలా నగరానికి పోవడం వల్ల ఆ నగరం ఎంతో పుణ్యం చేసి ఉంటుంది అని ప్రస్తుతించారంట, అంటే కొనియాడారు. రాముడు మిథిలకు ముందున్నటువంటి వనమందు జనాలు పర్ణశాలలు లేని ఒక ఆశ్రమాన్ని చూశాట. ఎవ్వరూ లేకపోయినా ఆశ్రమం ఎంతో మనోహరంగా ఉందిట. అప్పుడు రాముడు విశ్వామిత్రుడిని చూసి, మహాత్మా, ఇది ఒక ముని ఆశ్రమంలా కనబడుతున్నదే, కానీ మునులు ఎవరూ కనబడటం లేదు, ఏంటి ఇది? చాలా పురాతనమైన ఆశ్రమంలా ఉంది, ఇది ఎవరి ఆశ్రమం అని అడిగారట. అప్పుడు విశ్వామిత్రుడు దాని గురించి చెప్తున్నట్ట రాముడికి. రామా, పూర్వం ఇది మహాత్ముడైన గౌతమ ముని ఆశ్రమం. ఆ ఆశ్రమాలన్నిటిలో కల్లా శ్రేష్టమైనదిగా ఉంది ఇది. ఆ గౌతముడు అహల్యతో కూడా అనేక సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడు. దేవేంద్రుడు ఆ గౌతముడు లేని సమయం చూసి గౌతమునిలా వేషం వేసి అహల్యను చూసి, ఓ సుందరి, కాముకులు ఇష్టం వచ్చినట్లుగా క్రీడిస్తారు, కానీ ఋతుకాలం కోసం ఎదురు చూడరు. నాకు నీ వలన పుత్ర సంతానం అక్కర్లేదు, కేవలం సంగమం మాత్రం నీ వల్ల కోరుతున్నాను నేను అని అన్నట్ట మారువేషంలో వచ్చిన ఇంద్రుడు. అప్పుడు దుర్బుద్ధి గల ఆ ఇంద్రుడు గౌతమముని వేషం వేసుకొని వచ్చాడని తెలుసుకుందిట అహల్య. తెలిసి కూడా దేవతల ప్రభువైన ఇంద్రుడితో క్రీడించాలని అనుకున్నదిట. అందుచేత వెంటనే ఆవిడ సమ్మతించిందిట. అలా క్రీడించిన తర్వాత అహల్య కృతకృత్యురాలై ఇంద్రుని చూసి అన్నదిట, ఏమనంటే, దేవేంద్ర, నేను కృతార్థులరైనాను, ఇక్కడి నుండి శీఘ్రంగా వెళ్ళిపో, నీ క్షేమం నా క్షేమం కూడా గుర్తుంచుకొని మెలగవలసి ఉంది అని అన్నదిట. అహల్య అట్లా చెప్పగానే ఇంద్రుడు, అహల్య, నేను సంతుష్టుడినయ్యాను, వచ్చిన దారినే వెళ్ళిపోతాను అని చెప్పి, అప్పుడు గౌతముడు వస్తాడేమోనని భయపడి త్వరగా పర్ణశాల నుంచి బయలుదేరాట. కానీ అప్పటికే గౌతముడు వచ్చేశాడు. దేవతలకు కూడా చూడశక్యం కాని వాడు, మహాతపోధనుడు అయిన గౌతముడు నదిలో స్నానం చేసి వస్తుంటే అగ్నిలా మెరిసిపోతున్నట్టండి. సమిధలు దర్భలు పట్టుకొని ఆశ్రమంలో ప్రవేశించాట. అలా ప్రవేశించి చూడగా దేవేంద్రుడు తత్తరపాటుతో అక్కడి నుంచి వెళ్ళడం చూశాట. గౌతముని చూడగానే ఇంద్రుడి ముఖం భయంతో పాలిపోయిందిట. అంతటా గౌతముడు మునివేషం ధరించి దురాచారానికి ఒడిగట్టిన ఇంద్రుణ్ణి చూసి రుష్టుడై, ఓరి దుర్బుద్ధి, నా రూపం వహించి చేయరాని పని చేశావు, కాబట్టి నీ వృషణాలు తునిగి పడుగాక అని శపించాట. చూశాడండి, దేనికో ఏ విధంగా అయితే సంతుష్టుడయ్యాడో దొంగతనంగా వచ్చి దాన్నే ఆయనకి లేకుండగా చేశాడు గౌతముడు. మరి అలా గౌతముడు కోపంతో అనగానే దేవేంద్రుని వృషణాలు నేలపై పడి పోయాయట. గౌతముడు అలా ఇంద్రుణ్ణి శపించి అహల్యను కూడా శపించాట. నువ్వు అనేక వేల సంవత్సరాలు ఈ ఆశ్రమంలోనే పడి ఉంటావు, కానీ
ఆహారం లేక వాయుభక్షణ చేస్తూ దుమ్ములో పడుకొని సమస్త ప్రాణులకు కనిపించకుండగా ఉండువుగాక అని శపించాట. చూసారండి, ఆవిడకి శాపం అందింది, ఇంద్రుడికి శాపం అందింది. అందుకే ఏదైనా ఎవరైనా ఒక రీతి ఉన్నది, దాన్ని మనం పాటించాలి అని అనుకుంటే దాన్ని తప్పకూడదు. సమాజం అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండాలి, అందరికీ ఆనందంగా ఉండాలి అని మన పెద్దలు కూడా మనకి ఈ పెళ్ళి, సంసారం, బాధ్యత అనేది ఒకటి ఏర్పాటు చేశారు. మామూలుగా ఒక భార్యకి ఒక భర్త, ఒక భర్తకి ఒక భార్య అనేది పెట్టింది దేనికి? నీతి నియమాలు. అందులో ఉన్నది ఆనందం. విచ్చలవిడిగా తిరిగితే ఎవరికి ఏది కూడా బాంధవ్యాలు అనేది సమంగా ఉండవు, సమాజం పద్ధతిగా ఉండదు, చెడిపోతుంది అనే ఉద్దేశంలో ఆ విధమైన సంసారం అనే లంపటాన్ని తగిలించి మానవుడికి సమాజంలో ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చి వీళ్ళు ఇలాగే ఉండాలి, చాతుర్వర్ణం అన్నారు. 4 వర్ణాలకి 4 రకాలైన విధి విధానాలు ఏర్పాటు చేశారు. మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి, ఈ పనులే చెయ్యాలి, ఇలా ఉంటేనే మన సమాజం బాగుంటుంది అని అనేక విధాలైన కట్టుబాట్లని తీసుకొచ్చారు. ఆ కట్టుబాట్లని తుంచేసి ఎందుకు మనకి ఇవన్నీ, ఎందుకు ఈ సంకెళ్ళు, ఈ బానిస బతుకులాగా ఉంటుంది దేనికి, మన ఇష్టం వచ్చినట్టు సంచరిద్దాము అని ఈనాటి తరం ఇప్పుడిప్పుడే విచ్చలవిడిగా విశృంఖలంగా మెలగటంలో మరి మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది వాళ్ళకి తెలీదు. జరిగితే కానీ ఆ నష్టమేంటో తెలీదు. ఇక్కడ చూసారా అండి, చేయకూడని పని చేసినందుకు గౌతముడు ఇద్దరిని కూడా శపించాడు. మరి గౌతముడు అలాగా ఇద్దరిని శపించాక ఇంకా అన్నట, దశరథ పుత్రుడైన రాముడు ఈ ఆశ్రమానికి ఎప్పుడు వస్తాడో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది, అప్పుడు నువ్వు పరిశుద్ధురాలవవుతావు. దురాచారములు గల అహల్య రాముడికి ఎప్పుడు వస్తాడా రాముడు అని ఎదురు చూస్తూ ఉందన్నమాట. అక్కడికి ఈనాటికి ఆ రాముని రాక కలిగింది. ఆ అపచారం చేసిన అహల్య రాముడికి అతిథి సత్కారం చేసి ఆ ఆశ్రమంలో రాముడు అడుగు పెట్టగానే మరి అహల్యకు ఆ శాప విముక్తి కలిగింది. అయ్యాక రాముడికి సత్కారం చేసి నీవు లోభమోహాలు విడిచి స్వస్వరూపంతో మరలా నాతో సంతోషంగా ఉంటావు అని అప్పుడు చెప్పాడు గౌతముడు. అలాగా అహల్యకు శాప విముక్తికి కూడా ప్రసాదించాడనమాట. అలాగా నువ్వు రాముడు రాగానే నీకు శాపం నుంచి ఉపసంహారం పొందుతుంది అని. గౌతముడు ఇలా అహల్యను శపించి ఆశ్రమం విడిచిపెట్టి హిమోత్పర్వత శిఖర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు ప్రారంభించాటండి. మరి అసలు ఈ అహల్య కథ అంతా విశ్వామిత్రుడు తెలియజేశాడు. మరి అహల్య శాప విమోచనం అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది రేపు కథలో మనము తెలుసుకుందాం. మరి మీరంతా చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. మీ గౌరీ పూర్ణ. బాయ్.